అతనికి కుడుములు, రకరకాల పిండి వంటలు, పాలు, పానకం మొదలైనవన్నీ కూడా సమర్పించారు. అవన్నీ సంతోషంతో ఆరగించి కొన్ని తన వాహనానికి కూడా ఇచ్చి బొజ్జ పెద్దదయ్యేసరికి ఆయాసపడుతూ మెల్లగా కైలాసం చేరుకున్నాడు విఘ్నేశ్వరుడు. అక్కడ తల్లిదండ్రులను చూచి నమస్కరించబోయాడు. కానీ పొట్ట మరీ పెద్దది కావటం చేత సాష్టాంగ నమస్కారం చెయ్యలేక నానా బాధపడ్డాడు. అది శివుని తలపైనున్న చంద్రుడు చూచి పక్కున నవ్వాడు. ఇంకేముంది, రాజదృష్టి తగిలితే రాళ్లైనా పిండి అవుతాయి కదా. అలాగే చంద్రుని దృష్టి దోషం తగిలి విఘ్నేశ్వరుని పొట్ట పగిలిపోయి కుడుములు అన్ని వైపులకి దొర్లిపోయాయి. వెంటనే ప్రాణాలు విడిచి కింద పడిపోయాడు విఘ్నేశ్వరుడు. కొడుకు కళ్ళ ఎదుటే మరణించటం చూచి పార్వతి దుఃఖం ఆపుకోలేక కోపంతో చంద్రుణ్ణి ఉరిమి చూచింది.